మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2 BHK హౌసింగ్ కాలనీలో వాణిజ్య షాపుల వేలంపాటపై సిపిఎం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైతన్య నగర్, చెర్లపల్లి, శ్రీరామ్ నగర్, కొర్రెముల, రాంపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన ఈ వేలంపాటకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు హాజరయ్యారు. అయితే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సిపిఎం జిల్లా కమిటీ కీసర తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టింది. గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోని వాణిజ్య షాపులను వేలం వేయడం సరికాదని సిపిఎం నేతలు మండిపడ్డారు. సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవి మాట్లాడుతూ ఈ షాపులను అక్కడి లబ్ధిదారులకే కేటాయిస్తే వారికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. కాలనీల అభివృద్ధి కోసం 500 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వేలం ద్వారా వచ్చే నిధుల వినియోగంపై స్పష్టత లేదని, ఈ నిర్ణయం నిరుపేదలకు ఇబ్బందులు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ని అమ్ముతూ ఉంది. ఈరోజు ఈ నెల 17వ తారీఖు 2 రోజుల పాటు ఈ అమ్మే విధానాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది ఈరోజు చెప్పడమే కాదు, మేము పోయిన నెల 17వ తారీఖు నుంచి కలెక్టర్కి, తర్వాత ప్రజాభవన్ దగ్గరికి వెళ్ళి చిన్నారెడ్డికి వీళ్ళందరూ కూడా వివరించాం. ఈవెన్ మేము శ్రీనివాస్ రెడ్డికి కూడా వెళ్ళి కలిసాం. ఈ రకంగా మీరు అమ్మటం అనేది పేద ప్రజలకు అన్యాయం చేసినట్టే, ద్రోహం చేసినట్టే అని చెప్పేసి తెలియజేశాం. అంతేకాదు, ఈ రకంగా అమ్ముతున్న డబ్బులు ప్రభుత్వం దేనికోసం ఖర్చు పెట్టిద్ది అనేది కూడా స్పష్టంగా చెప్పట్లేదు. ఈ డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళు దేనికోసం ఖర్చు పెడతాం, ఎక్కడ ఖర్చు పెడతాం అనేది కూడా తెలియదు. అందుకే సిపిఎం పార్టీ ఏం చెప్తుందంటే షట్టర్ని అక్కడే లబ్ధిదారులు అయినటువంటి వాళ్ళ కిరాయికి ఇవ్వాలి. ఆ కిరాయి ద్వారా వచ్చినటువంటి డబ్బుల చేత ఆ బిల్డింగ్లు మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశం ఆ రోజు కేసీఆర్ చెప్పాడు. ఈ రోజు సిపిఎం పార్టీ కూడా అదే చెప్తా ఉంది. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ఈ షట్టర్లు అమ్ముకొని ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుందామని చూస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైన విషయం, తప్పుడు పద్ధతి అని చెప్పేసి కూడా సిపిఎం చెప్తా ఉంది. మిత్రులారా, ఈ రోజు మేము చెప్తున్నటువంటి నిరసన రాష్ట్ర వ్యాప్తంగా చాలా విషయాలుగా, చాలా పద్ధతిలో ధర్నాలు, ర్యాలీలు, నిరసన తెలియజేశాం. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండికేళ్తుంది. చివరిగా వేలంపాటని రద్దు చేయాలి, షట్టర్లను లబ్ధిదారుకే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంటే అక్కడ ఏఎంసీ మెయింటైన్ చేయటం అనేది ఆ ప్రజలు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళ సాధ్యం కాదు. అందుకే సిపిఎం పార్టీ ఏం డిమాండ్ చేస్తుందంటే మీరు ఒక 500 కోట్ల రూపాయలు కేటాయించండి, కార్పస్ ఫండ్ రూపంలో కేటాయిస్తే ఆ డబ్బుల ద్వారా వచ్చేటువంటి రెంట్ ద్వారా, ఇంట్రెస్ట్ ద్వారా బిల్డింగ్లు మెయింటైన్ చేయొచ్చు. అప్పుడు పేదలైనటువంటి లబ్ధిదారుల మీద భారం పడదు. ఇది మేము చూపిస్తున్నటువంటి సూచన. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా కాకుండా ఈ అమ్మేసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నారు. అమ్మేసిన తర్వాత లబ్ధిదారులు అది మెయింటైన్ చేయలేకపోతే ఆ తర్వాత అంటే డబుల్ బెడ్రూమ్లు నిరర్థకం అయిపోతాయి. పర్పస్ అయితే దెబ్బతింటుంది. ఏదైతే సముదాయాలు ఉన్నాయో ఆ సముదాయాలు లబ్ధిదారులకే కేటాయిస్తే ఆ కేటాయించినటువంటి రెంట్తోనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు రెంట్లు లేవు కాబట్టి మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంకో సమస్య కూడా చెప్తుంది, ప్రభుత్వం కూడా చెప్తుంది, ఈ మెయింటైన్ చేయడం మాకు కష్టం అవుతుంది, కేటాయిస్తే రెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మెయింటైన్ చేయలేరు, అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నారు. అల్టిమేట్గా ఏంటంటే డబ్బులు కేటాయిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కేసీఆర్ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు నిర్మించాడండి. వీళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి మెయింటైన్ చేయలేరా అని అడుగుతున్నాం మేము సిపిఎం పార్టీగా.